హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషాదా గోపాల. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మనందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ ఉగాది సందర్భంగా ఈ రోజు నేను మీకు మామిడికాయ పులిహోర చూపించబోతున్నాను. మామూలుగా మనం పండగల టైంలో నిమ్మకాయ పులిహోర కానీ లేదా చింతపండు పులిహోర కానీ చేసుకుంటుంటాం కదా. ఈ ఉగాదికి మాత్రం చాలా వరకు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ పులిహోర చేసుకుంటుంటాం కదా. ఈ రోజు నేను మీకు మామిడికాయ పులిహోరని కాస్త డిఫరెంట్ గా, కాస్త ఫ్లేవర్ఫుల్ గా, కమ్మగా చూపించబోతున్నాను. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. రేపు ఉగాది కాబట్టి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఇక ఈ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందుగా నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను మామిడికాయ పులిహోర కోసం ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. ఒక గ్లాసు రైస్ 250 గ్రామ్స్, 250 గ్రాముల రైస్ అయితే తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాసుకి 2 గ్లాసుల నీళ్లు వేసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రెగ్యులర్గా ఎలా అయితే అన్నం ఉడికించుకుంటారో అలా ఉడికించేసుకోండి. కుక్కర్కి ఎన్ని విజిల్స్ అని చెప్పడానికి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి, కుక్కర్ తీరుని బట్టి ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా ఎలా అయితే అన్నం వండేసుకుంటారో అలాగా వండేసుకొని ఈ ఉడికిన అన్నాన్ని వేరొక ప్లేట్లోకి వేసుకొని పలచగా చల్లారబెట్టుకోండి. పులిహోరకి అన్నం బాగా చల్లారితేనే రుచి అనేది చాలా బాగుంటుంది. అన్నం చల్లారేలోగా మనం ఇక్కడ మామిడికాయ గుజ్జు చేసేసుకుందాం. మామిడికాయ పులిహోర కోసం నేను ఇక్కడ బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకున్నాను. ఇక్కడ మనం పులిహోర కోసం ఏ మామిడికాయ బాగుంటుందో ఆ మామిడికాయ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయని పైన చెక్కు తీసి తురిమేసుకోవాలి. నేను ఇక్కడ పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకున్నాను కాబట్టి ఈ మామిడికాయ తురుములో నాకు ఒక 70% అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టేసేసుకొని అందులో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి సగం వేగిన తర్వాత నేను ఇక్కడ ఇంగువ వేస్తున్నాను. నా దగ్గర పొడి ఇంగువ లేదు కాబట్టి గట్టి ఇంగువ వేస్తున్నాను. తర్వాత అందులోనే కారానికి సరిపడ్డ ఎండుమిరపకాయలు, రుచి రంగు కోసం బడిగే మెషిన్కాయ వేసుకోండి. బడిగే మిరపకాయలు లేదు అంటే నార్మల్ మిరపకాయలు ఇంకొన్ని ఎక్కువ వేసుకోండి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత చల్లారబెట్టి పొడి చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుము 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి బదులుగా ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీలో వేసి తిప్పేసుకుంటే ఇలా పొడి అయిపోతుంది. తర్వాత ఒక కడాయిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనకు కావాల్సిన అన్ని వేరుశనగ గింజలు వేసేసుకొని వేరుశనగ గింజలు సగం వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసి ఈ పోపు దినుసులు సగం వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, మీరు పొడి ఇంగువ వేసేటుంటే ఈ టైంలో ఇంగువ వేసేసుకోండి. ఇలా పోపు మొత్తం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురుముకున్న మామిడికాయ మొత్తం వేసేసుకొని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడ్డ ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకొని గొజ్జుని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. ఈ గొజ్జు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఖరిగా ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలబెట్టుకుంటే మామిడికాయ పులిహోర గొజ్జు రెడీ. ఈ పులిహోర గొజ్జులో నుంచి నేను కాస్త తీసేస్తున్నాను. ఎందుకంటే నేను 1 గ్లాసు బియ్యం మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఈ గొజ్జు పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ అవుతుంది అనమాట నేను తీసుకున్న రైస్కి. తర్వాత చల్లారిన అన్నం వేసేసి బాగా కలబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలబెట్టుకునేటప్పుడే వేడి మీద ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని చాలకపోతే వేసేసుకొని కలబెట్టుకుంటే కమ్మటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పులిహోరని ఇలాగన్నా తినచ్చు, చాలా బాగుంటుంది. లేదా చట్నీతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 నిమిషంలో అయిపోయే చట్నీ అయితే చేస్తున్నాను. ఈ చట్నీ కోసం నేను ముందుగా 1 కప్పు శనగలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, ఒక 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, అలాగే కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడ్డ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసేసుకొని చట్నీగా రుబ్బేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇప్పుడు పోపు వేసేసుకుంటే మామిడికాయ పులిహోరకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఆహా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. పుల్లగా, కమ్మగా, చాలా రుచిగా ఉన్నిందనమాట. రంగులోనూ, రుచిలోనూ, వాసనలోనూ ఎందులోనూ కాంప్రమైజ్ ఉండదన్నమాట ఈ మామిడికాయ పులిహోర. మీ అందరూ కూడా తప్పకుండా ఈ ఉగాదికి ఈ మామిడికాయ పులిహోర చేసుకుని తిని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కొంతమంది నా రిలేటివ్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, నా వీడియోస్ చూసి నచ్చి పర్సనల్గా కామెంట్ పెట్టడం కానీ, కాల్
కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా హ్యాపీ. అలాగే వీడియో కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి, ఇంకా సంతోషిస్తాను.